హలో గాయ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్ అండి. వాళ్ళ వీడియోలో నేను మీ అందరికి ఒక బిగ్గెస్ట్ ల్యూట్ అయితే చెప్తాను. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి పేమెంట్ వస్తుంది. ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మనకి ఫస్ట్ ల్యూట్ అయితే వచ్చేసి రమ్మీ విఎస్ అప్లికేషన్ నుంచి పర్ అకౌంట్కి 100 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఉంటుంది. సింపుల్గా ఏదైనా బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ టు ప్లే అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఎనీవైనా బటన్ వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకొని యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. గేస్, అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. గేస్, మీకు ఫస్ట్ నుంచి ఫ్లాట్ 100 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్ అయితే ఇచ్చేయండి. సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గైస్, యాప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి. సో వెయిట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. ఇక్కడ రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి కింద రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓటీపీ అయిన బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడైతే ఎంటర్ చేసుకొని ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకొని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత గెస్, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్స్టెంట్గా 40 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే వస్తాయి. సింపుల్ మీకు బోనస్ రిసీవ్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, మీకు వచ్చిన బోనస్ అనేది అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు రీఛార్జ్ అది చేయాలనుకున్నట్లయితే ఇక్కడ యాడ్ అయిన బటన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రీఛార్జ్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి మినిమం రీఛార్జ్ అయితే వచ్చేసి 30 రూపీస్ నుంచి అయితే ఉంటుంది. సింపుల్గా అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోండి. అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిన బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు ఇలా రీఛార్జ్ అయితే కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరు కూడా రీఛార్జ్ అయితే చేయకండి గైస్, ఓకేనా? ఎవరు కూడా డిపాజిట్ ₹1 కూడా చేయకండి. సో మీకు ఇక్కడ 40 రూపీస్ అయితే బోనస్ అయితే వస్తుంది కదా, ఈ 40 రూపీస్ బోనస్తో గేమ్ ప్లే అయితే చేయండి. సో గేమ్ ప్లే అయితే చేసి దాన్ని 100 రూపీస్ అయితే కంప్లీట్ చేసుకోండి. 100 రూపీస్ అయిపోయిన తర్వాత మీరు ఇన్స్టెంట్గా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. కేసు ఇక్కడ మీరు విత్డ్రా ఎలా చేయాలంటే ఇక్కడ మీకు విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. అలాగే ఇక్కడ మీ యూపీఐ అడ్రస్ అయితే ఇచ్చి కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు విత్డ్రా చేయగానే ఇక్కడ మీకు హిస్టరీ అనే ఆప్షన్లోకి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీ విత్డ్రాల్ అమౌంట్ అనేది సో ఏమైందని చెప్పేసి మీకు ఇన్స్టెంట్గా, ఓకేనా? సో మీకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. విత్ ఇన్ 5 మినిట్స్లో మీకు అయితే పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. పర్ అకౌంట్కి 100 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. అన్లిమిటెడ్ ట్రిక్ ఏంటంటే గైస్, మీరు దీన్ని ఐస్లాండ్ అప్లికేషన్లో క్లోన్ చేసుకొని సో మీకు వచ్చిన బోనస్ ఈ గేమ్స్ అయితే ప్లే చేయండి. ఈ గేమ్స్ ప్లే చేసిన తర్వాత మీకు అయితే 40 రూపీస్ని 100 రూపీస్ అయితే కంప్లీట్ చేయండి గైస్, ఓకేనా? 100 రూపీస్ అయిపోయిన తర్వాత, ఓకేనా? 100 రూపీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ విడ్డ్రాల్ అనే ఆప్షన్ మీదకి అయితే రండి. సో విడ్డ్రాల్ అనే ఆప్షన్ మీదకి వచ్చిన తర్వాత సో మీ యొక్క యూపీఐ ఐడి అలాగే యూజర్ నేమ్ కూడా ఇచ్చి విడ్డ్రాల్ అయితే వేసుకోండి. మీకు పేమెంట్ అయితే విత్ ఇన్ 5 మినిట్స్లో అయితే వస్తుంది. గైస్, ఇక్కడ మీరు గేమ్ ప్లే ఎలా చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు చాలా రమ్మీ యాప్స్ ట్రై చేసే ఉంటారు. సో వాటిలాగే ఏదైనా సరే గేమ్ ప్లే అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. సో బెస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు డ్రాగన్ వర్సెస్ టైగర్ అయితే ఉంటుంది. గైస్, మీరు డ్రాగన్ వర్సెస్ టైగర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఏదో ఒక మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్, ఇక్కడ ఏదో ఒక మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డ్రాగన్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీకు టైగర్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా? ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. టాప్లో చూడండి, ఇక్కడ బిలియనియర్, ఇక్కడ కూడా లక్కీ స్టార్ అని ఉంది కదా, వీళ్ళిద్దరు, ఓకేనా? సో వీళ్ళిద్దరు ఎట్ ఏ టైం దేని మీద అయితే బెట్ చేస్తారో ఆ కాయిన్ మీద అయితే ఎక్కువ బెట్ చేయడానికి అయితే ట్రై చేయండి. 100% అయితే విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడున్న అతను, సో ఇక్కడున్న అతను అట్ ఏ టైం గైస్, ఓకేనా? ఒకేసారి వీళ్ళిద్దరూ కలిపి డ్రాగన్ మీద బెట్ చేశారనుకోండి. సో మీరు కూడా డ్రాగన్ మీద అయితే బెట్ చేయండి. వీళ్ళిద్దరూ కలిపి ఒకేసారి ఇక్కడ టైగర్ మీద బెట్ చేశారనుకోండి. సో మీరు కూడా టైగర్ మీద అయితే బెట్ చేయండి. సో మీకు ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఇలా అయితే ట్రై చేయండి. సో మీకు వచ్చిన 40 రూపీస్తో, ఓకేనా? సో 40 రూపీస్తో ఇంకొక 60 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోండి. టోటల్ అయితే 100 రూపీస్ని కూడా విడ్డ్రాల్ అయితే చేసుకోండి. ఇందులో మీకు ఎటువంటి వేకరింగ్ అయితే ఏమి ఉండదు. సో మీకు పేమెంట్ అనేది కూడా ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. సో మీకు గేమ్ ప్లే కూడా ఎలా చేయాలో చెప్పాను. సో ఫటాఫట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో పర్ నెంబర్కి అయితే 100 రూపీస్ అయితే అందరూ కూడా లూట్ చేసుకోండి గైస్, ఓకేనా? గైస్, మనకి సెకండ్ లూట్ అయితే వచ్చేసి ప్లేన్స్ ఎన్ఎఫ్టీ నుంచి. గైస్, ఇక్కడ మనకి ప్లేన్స్ ఎన్ఎఫ్టీలో ఒక గివ్ అవే అయితే రన్ అవుతుంది. సో టోటల్గా 20 మిలియన్ ఎక్స్పిఆర్ టోకెన్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రైస్ ఫిల్ అయితే పెట్టారు, $60,000. గైస్, ఇక్కడ మనకి టోటల్ విన్నర్స్ అయితే వచ్చేసి 4,000 ర్యాండమ్ విన్నర్స్ అయితే ఉంటారు. 4,000 అంటే చాలా ఎక్కువ. గైస్, మీరు ఒక 10 to 5 అకౌంట్స్ నుంచి కనుక ట్రై చేసినట్లయితే, ఓకేనా? ఒక 5 కానీ 10 అకౌంట్స్ నుంచి కానీ ఆఫర్ కనుక ట్రై చేసినట్లయితే మీరు 100% అయితే 2 అకౌంట్స్ అంటే మినిమం 2 అకౌంట్స్లో అయితే విన్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. గైస్, మనకి ఈచ్ విన్నర్కి, ఓకేనా, ఈచ్ విన్నర్కి 5,000 ఎక్స్పిఆర్ టోకెన్స్ అనేది చెప్తున్నారు. సో 5,000 ఎక్స్పిఆర్ టోకెన్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే $13 ఉంటుంది గైస్, ఓకేనా? అప్రాక్స్ మీకు $14 అయితే ఉంది. పర్ అకౌంట్కి $14 అయితే ప్రాఫిట్ వస్తుంది. మీరు ఒక 10 to 5 అకౌంట్స్ నుంచి కనుక ట్రై చేసినట్లయితే, ఓకేనా? సో ఈ ఆఫర్ ఎలా ట్రై చేయాలంటే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి, కొన్ని టాస్క్లు. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. సో టాస్క్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఆఫర్ అనేది 8 days అయితే ఉంటుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ మెయిల్కి ఒక ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట, మీరు విన్ అయ్యారు అని చెప్పేసి, ఓకేనా? అక్కడ నుంచి మీ వాలెట్ అడ్రస్ అయితే అడుగుతారు. అక్కడ నుంచి వాలెట్ అడ్రస్ ప్రొవైడ్ చేసినట్లయితే మీకు టోకెన్స్ అయితే డైరెక్ట్గా మీకు అయితే క్రియేట్ అయితే చేస్తారు. ఇన్స్టెంట్గా స్వాప్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. గైస్, ఇప్పుడు ఈ ఆఫర్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, కంప్లీట్ ఆల్ టాస్క్లు ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి, అక్కడ ఒక వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి గైస్, ఓకేనా? సో మీరు విన్ అయినట్లయితే ఈమెయిల్కి మీకు మెయిల్ అయితే వస్తుంది. సో మీరు 10 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ దగ్గర సో 10 మెయిల్స్ అయితే ఉండాలి. లేదంటే డ్రాట్
పిక్ అయితే యూస్ చేయండి. సో ఏం పర్వాలేదు ఓకేనా. సింపుల్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. సో మీ నేమ్ ఇచ్చిన తర్వాత ఒక లాస్ట్ నేమ్, అలాగే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గైస్ మీరు కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి లాగిన్ యాజ్ అని చెప్పేసి మీరు ఏదైతే ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశారో ఈమెయిల్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఫాలో ఆన్ ట్విట్టర్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ ట్విట్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ ట్విట్టర్ అకౌంట్ అయితే అథరైజ్ చేయమని అయితే అడుగుతుంది. సింపుల్గా అథరైజ్ యాప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీ ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ అయిపోతుంది గైస్ ఓకేనా. సో ట్విట్టర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత గెస్ మీ యొక్క ట్విట్టర్ కనెక్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఫాలో ట్విట్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అట్లయితే మీ యొక్క ట్విట్టర్ అప్లికేషన్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ ఫాలో అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫాలో అయిపోయిన తర్వాత సో మళ్ళీ అయితే క్రోమ్కి అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు వెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గెస్ ఓకేనా. గెస్ మీరు వెరిఫై అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు టాస్క్ అయితే కౌంట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ట్వీట్ దిస్ వన్ ట్వీట్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ట్వీట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ట్వీట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మళ్ళీ ట్విట్టర్లోకి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ ట్వీట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గెస్ మీరు ట్వీట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ట్వీట్ అయిపోతుంది. గెస్ మీరు ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెరిఫై అనే బటన్ ఉంది కదా, సింపుల్గా వెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రీట్వీట్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీట్వీట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసి వెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు థర్డ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కేసు మీకు థర్డ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫాలో ఆన్ టెలిగ్రామ్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మీకు టెలిగ్రామ్ అయితే చూపిస్తూ ఉంటుంది. సింపుల్గా టెలిగ్రామ్ యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫాలో అనే బటన్ వస్తుంది. ఫాలో అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్గా జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే క్రోమ్కి అయితే వచ్చేయండి. సో క్రోమ్కి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూడండి టాస్క్ అయితే కౌంట్ అయిపోతుంది. సో వెయిట్ చేయండి. సో లోడ్ అయ్యే వరకు ఎస్ ఇలా మీరు టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేయండి. సో టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్ స్టెప్స్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది. గెస్ ఇక్కడ మనకి ఈవెంట్ అనేది ఇంకొక 8 days అయితే ఉంటుంది ఓకేనా. సో ఫటాఫట్ అయితే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో ఈవెంట్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మీ మెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది. సో మీరు విన్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక 5 to 10 అకౌంట్స్ అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు పక్క 2 అకౌంట్స్ అయితే విన్ అవుతారు గెస్ ఓకేనా. 1 or 2 అకౌంట్స్లో పక్క అయితే విన్ అవుతారు. పర్ అకౌంట్కి $14 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. గెస్ ఒక 5 to 10 అకౌంట్స్ నుంచి ఎలా జాయిన్ అవ్వాలంటే ఒక 5 to 10 బ్రౌజర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వాటి నుంచి అయితే మీరు ఈజీగా అయితే పార్టిసిపేట్ అయితే అవ్వచ్చు. ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. టెంప్ మెయిల్ అయితే యూస్ చేయండి. లేదనుకున్నట్లయితే వయా బ్రౌజర్ని అయితే ప్రతిసారి కూడా క్లియర్ డేటా అయితే కొట్టి సో జాయిన్ అవ్వండి గేస్ ఓకేనా. ఒక 10 అకౌంట్స్ నుంచి సో ఈజీగా 2 అకౌంట్స్లో అయితే విన్ అవుతారు. 100% అయితే పేమెంట్ వస్తుంది. ఇక్కడ మనం ట్విట్టర్ ప్రొఫైల్ చెక్ చేసుకున్నట్లయితే గేస్ వీళ్ళ ట్విట్టర్లో 10K అయితే ఫాలోయింగ్ అయితే ఉన్నారు. వీళ్ళ ఫాలోవర్స్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి గేస్ వాళ్ళకి MXC గ్లోబల్ అయితే ఫాలో అవుతుంది. అలాగే APS స్వాప్, బిట్మార్ట్ ఎక్స్చేంజ్, బైనాన్స్ ఎక్స్చేంజ్ ఫుల్లీ వెరిఫైడ్ గేస్ ఓకేనా. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓపెన్సీ గేస్ ఓకే, ఓపెన్సీ కూడా మన వీళ్ళైతే ఫాలో అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఒక 5 to 10 అకౌంట్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మినిమం 1 అకౌంట్లో అయితే విన్ అవుతారు. ఒక $14 అయితే ప్రాఫిట్ వస్తుంది ఈ లూట్ నుంచి ఓకేనా. ఇంకా మనం థర్డ్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. గేస్ మనకి థర్డ్ లూట్ అయితే వచ్చేసి అమూల్ వాలెట్ నుంచి మనకి థర్డ్ లూట్ నుంచి $80 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది గేస్ ఓకేనా. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. ఫోకస్ అయితే చేయండి మెయిన్ ఓకేనా. సో ఫోకస్ చేయకపోతే ఏ లూట్ నుంచి కూడా మీరు ప్రాఫిట్ అయితే జనరేట్ చేసుకోలేరు. గేస్ నేను మీకు థర్డ్ లూట్ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో సింపుల్గా లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో అయితే లాగిన్ అవ్వండి. నేను ట్విట్టర్తో అయితే లాగిన్ అవుతున్నాను. గేస్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. అలాగే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చి ఇక్కడ సైన్ అప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గెస్ మీరు సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అవతార్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఏదో ఒక అవతార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అవతార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకునే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. గెస్ ఇక్కడ మనకి ఆఫర్ ఏంటంటే ఇక్కడ మీకు హోమ్ స్క్రీన్లో కొన్ని టాస్క్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేసి మనం పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాలి. గెస్ మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్లో రివార్డ్ సెక్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత గెస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఎర్న్ చేసుకున్న పాయింట్స్కి ఇక్కడ మీరు రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకుంటారు కదా, దాన్ని రివార్డ్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ రివార్డ్స్ ఉన్నాయో కూడా చెప్తాను చూడండి. గైస్ మనకి ఇక్కడ 500 పాయింట్స్కి ఎమ్యులేషన్ బిగినర్ కింద సో వీళ్ళ యొక్క టోకెన్ సెల్లో వైట్ లిస్ట్ అయితే ఇస్తారు. సో దీని నుంచి మనకి ఎటువంటి యూజ్ కూడా ఉండదు. దీన్ని అయితే స్కిప్ చేయండి. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు 2500 పాయింట్స్ కనుక ఎర్న్ చేసుకున్నట్లయితే మీకు $5 AMT టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటిని మీరు ఇన్స్టెంట్గా అయితే విడ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 20,000 మెంబర్స్కి మాత్రమే ఓకే. అంటే ఇది కూడా మనకి సో ఎటువంటి యూజ్ కూడా ఉండదు. సో మాక్సిమం ట్రై చేయండి. సో $5 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదు గైస్ ఓకేనా. సో మీరు 5000 పాయింట్స్ అయితే ఎర్న్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా 2.5 సోల్ అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్ ఓకేనా. ఇన్స్టెంట్గా మీకు ఒక $75 to $80 అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో మనకి లెవెల్ 3 అంటే లెవెల్ 3కి వెళ్ళాలంటే మీరు 5000 పాయింట్స్ అయితే ఎర్న్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి లెవెల్ 3లో రివార్డ్ ఏంటంటే ఫర్ యువర్ డిసెడికేషన్ అమ్యులెట్స్ ఎక్స్పర్ట్ రివార్డ్ ఈజ్ యువర్ ఫస్ట్ అమ్యులెట్ NFT సే హలో టు ద గ్రేట్ పీక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు కదా. సో అమ్యులెట్ NFT అంటే ఏంటంటే ఇక్కడ మీకు సో థర్డ్ సెక్షన్లో NFT సెక్షన్ అయితే ఉంటుంది గైస్ ఓకేనా. సో మార్కెట్ సెక్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అమ్యులెట్
ఎన్ఎఫ్టీలో బ్రాంజ్ ఎన్ఎఫ్టీ కేసు ఓకేనా ఫస్ట్ ఎన్ఎఫ్టీ. సో మనకి బ్రాంజ్ ఎన్ఎఫ్టీ వాల్యూ ఎంత అంటే 2.5 సోల్ కేసు ఓకేనా. ఈ 2.5 సోల్ వాల్యూ ఎంతో చూపిస్తాను చూడండి గైస్. మనకి ప్రెసెంట్ అయితే సోల్ అనేది $31 మీద అయితే ట్రేడ్ అవుతుంది. మనకి ఇక్కడ 2.5 సోల్ అయితే ప్రాఫిట్ వస్తుంది. 5,000 పాయింట్స్కి మీకు అప్రాక్స్ $80 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్ ఓకేనా. $77 to $80 అయితే ప్రాఫిట్ ఉంటుంది. మీరు జస్ట్ ఫోకస్ అయితే చేయాలి. సో మనకి థర్డ్ రివార్డ్ అయితే వచ్చేసి లెవెల్ 3కి అయితే వచ్చేసి 5,000 పాయింట్స్కి సో మనకి 2.5 సోల్ ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది గైస్ ఓకేనా. అలాగే మనకి సెకండ్ అంటే లెవెల్ 4కి అయితే వచ్చేసి అంటే మీరు 10,000 పాయింట్స్ కనుక ఎర్న్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూడండి హార్డ్ వర్క్ ఎమ్యులేషన్ మాస్టర్ రివార్డ్ ఈజ్ యువర్ సిల్వర్ ఎమ్యులేట్ ఎన్ఎఫ్టీ గైస్. ఇక్కడ మీరు మళ్ళీ మార్కెట్లోకి అయితే వచ్చేసి సిల్వర్ ఎన్ఎఫ్టీ వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకున్నట్లయితే మనకి 5 సోల్ ఉంది గైస్ ఓకేనా. సో 5 సోల్ వాల్యూ ఎంత ఉందో కూడా చూపిస్తాను చూడండి గైస్. మనకి 5 సోల్ వాల్యూ వచ్చి $155 అయితే ఉంటుంది గైస్. మీకు ఇక్కడ మీరు ఒక 10,000 పాయింట్స్ కనుక ఎర్న్ చేసుకున్నట్లయితే మీరు లెవెల్ 4కి రీచ్ అయినట్లయితే మీకు $150 ప్రాఫిట్ అయితే ఉంటుంది. అలాగే మీరు లెవెల్ 1 అంటే 25,000 పాయింట్స్ కనుక ఎర్న్ చేసినట్లయితే మీకు గోల్డ్ ఎన్ఎఫ్టీ వస్తుంది గైస్ ఓకేనా. సో గోల్డ్ ఎన్ఎఫ్టీ వాల్యూ కూడా ఎంత ఉందో చూపిస్తాను చూడండి. సో గోల్డ్ ఎన్ఎఫ్టీ వాల్యూ అయితే వచ్చేసి 20 సోల్ అయితే ఉంది. సో 20 సోల్ వాల్యూ సో గైస్ మీకు 20 సోల్ వాల్యూ అయితే వచ్చేసి $622 గైస్ ఓకేనా. సో అప్రాక్స్ మనం లెవెల్ 4 అండ్ లెవెల్ 5 అయితే కంప్లీట్ చేయలేం. సో అన్ని పాయింట్స్ అయితే మనం అయితే ఎర్న్ చేసుకోలేం కాబట్టి మీరు లెవెల్ 3కి అయితే ట్రై చేయండి గైస్ ఓకేనా. $2.5 అంటే $77 అయితే మీకు ప్రాఫిట్ వస్తుంది ఫ్లాట్ ఓకేనా. ఇక్కడ మీరు పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలి కూడా చెప్తాను చూడండి. సో మీరు లెవెల్ 3కి అయితే టార్గెట్ అయితే వేసుకోండి. సో లెవెల్ 3లో మీకు సిల్వర్ ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. బ్రాంజ్ ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. సో దాని వాల్యూ అయితే వచ్చేసి $2.5 అయితే ఉంటుంది గైస్ ఓకేనా. అంటే మీకు $77 అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ మీరు పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను చూడండి ఓకేనా. సింపుల్ ఇక్కడ మీరు హోమ్ సెక్షన్ ఉంది కదా, హోమ్ సెక్షన్లోకి అయితే రండి. ఇక్కడ మీకు టాస్క్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి ఒక్కొక్క టాస్క్కి 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ మీరు పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలంటే ఇక్కడ మీకు టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత మరి పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలి బ్రో అంటే గైస్ ఇక్కడ మనకి టాస్క్లు అనేవి సో డైలీ టు డైలీ అయితే యాడ్ అవుతాయి అనమాట ఓకేనా. ఇక్కడ చూడండి సో చెక్ బ్యాక్ ఎవ్రీ డే న్యూ టాస్క్ యాడెడ్ ఫ్రీక్వెంట్లీ అంటే మీరు డైలీ టు డైలీ అయితే టాస్క్లు అయితే వస్తాయి. మీరు డైలీ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసి సో డైలీ అయితే టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. సో పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోండి. సో 5,000 పాయింట్స్ ఎర్న్ చేసుకోగానే నేను మీకు చెప్తాను ఎన్ఎఫ్టీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇన్స్టెంట్గా అయితే సెల్ చేసుకోవచ్చు, ఎలా సెల్ చేసుకోవాలి, ప్రాఫిట్ ఎలా బుక్ చేయాలని చెప్పేసి గైస్. ఇక్కడ మీకు ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి గైస్ ఫస్ట్ వెరిఫై యువర్ ఈమెయిల్ అండ్ గెట్ 15 పాయింట్స్ అని ఉంది కదా. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రీసెంట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో రీసెంట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్ అయితే ఓపెన్ చేయండి గైస్. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే వస్తుంది. వెరిఫై యువర్ ఈమెయిల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో వెరిఫై యువర్ ఈమెయిల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో మనకి మన అకౌంట్ అయితే వెరిఫై అయిపోతుంది. ఇక్కడ చూడండి మీ అకౌంట్ అయితే వెరిఫై అయిపోయింది. సో అకౌంట్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మీరు అకౌంట్ వెరిఫై చేసుకున్నారు. సో అయినా సరే మీకు పాయింట్స్ అనేవి అయితే యాడ్ అవ్వలేదు ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాలెట్ ఉంది కదా, సింపుల్గా వాలెట్లోకి అయితే రండి. సో వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాయింట్ సెక్షన్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడడానికి 15 పాయింట్స్ అయితే మనకి ఇన్స్టెంట్గా క్రెడిట్ అయిపోయినాయి గైస్. మీరు కొన్ని టాస్క్లు కంప్లీట్ చేసినప్పుడు ఇక్కడ మీకు పెండింగ్లో అయితే చూపిస్తాయి గైస్ ఓకేనా. ఈ పెండింగ్లో చూపించిన టాస్క్లు అనేవి విత్ ఇన్ మీకు 24 అవర్స్లో మీకు పాయింట్స్ అనేవి ఇక్కడ మీకు అయితే వాలెట్లో యాడ్ అయిపోతాయి గైస్. ఇలా మీకు ఇక్కడ చాలా అంటే చాలా టాస్క్లు అయితే ఉంటాయి. సో ప్రతి టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. సో ఫటాఫట్ సో డైలీ టు డైలీ అయితే రండి. సో మీకు టాస్క్లు అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోండి. ఫోకస్ అయితే చేయండి గైస్ ఓకేనా. హార్డ్ వర్క్ చేసినట్లయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. 100% అయితే ప్రాఫిట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి గైస్. ఇంక మనం 4th రూట్ అయితే స్టార్ట్ చేద్దాం. 4th రూట్ అయితే వచ్చేసి క్యూ వాలెట్ గురించి గైస్ ఓకేనా. క్యూ వాలెట్ గురించి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తాను గైస్. క్యూ వాలెట్ పేమెంట్ అయితే సో మాక్సిమం ఎవరెవరైతే ట్రై చేశారో ప్రతి ఒక్కరికి కూడా సో పేమెంట్ అయితే రిసీవ్ అయింది గైస్. క్యూ వాలెట్ అనేది సో కొన్ని అకౌంట్స్లో మాత్రమే అంటే కొన్ని మొబైల్స్లో మాత్రమే వర్క్ అవుతుంది. కొన్ని డివైజెస్లో అయితే అప్లికేషన్ అయితే సపోర్ట్ అయితే చేయడం లేదు. ఇన్ కేస్ మీ ఒక డివైస్లో ఈ అప్లికేషన్ కనుక సపోర్ట్ చేయలేనట్లయితే మీ ఫ్రెండ్ మొబైల్ అయితే ట్రై చేయండి. సో ఓకేనా సింపుల్గా క్యూ వాలెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాగిన్ అయిన బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో లాగిన్ అయిన బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి అకౌంట్ అయితే లాగిన్ చేసి గైస్ మీరు అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత వాలెట్ అనే సెక్షన్ ఉంటుంది. సో వాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు $50 టోకెన్స్ అయితే రిసీవ్ అయిపోతాయి గైస్ ఓకేనా. మనకి $50 టోకెన్స్ TQDT టోకెన్స్ అయితే రిసీవ్ అయిపోతాయి. వీటిని మీరు ఇంకా విత్డ్రాల్ అయితే చేసుకోలేరు గైస్. వీటిని విత్డ్రాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ TQDT నుంచి QDTకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా. ఈ QDT ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ప్రొడక్షన్ ఉంది కదా, ప్రొడక్ట్స్లోకి అయితే మనకి ఇక్కడ వీళ్ళు స్వాప్ పేస్ అయితే అవైలబుల్గా అయితే చేస్తారు గైస్. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఎక్స్చేంజ్ QDT అని ఉంది కదా, ఇది మనకి WQDT నుంచి QDTకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం TQDT
లిక్విడిటీ నుంచి క్యూడిటీకి అయితే కన్వర్ట్ చేయాలి. గెస్ వీళ్ళ యొక్క అడ్మిన్ మనకి ఇచ్చిన రిప్లై ఏంటంటే ఈ యొక్క టోకెన్ అనేది బిట్మార్ట్లో అయితే లిస్ట్ అవబోతుంది గెస్. ఓకేనా, ఈ క్యూడిటీ టోకెన్ అనేది బిట్మార్ట్లో అయితే లిస్ట్ అవబోతుంది. ఈ టోకెన్ లిస్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్లో మనకి స్వాప్ అనేది అయితే ఎనేబుల్ చేస్తారు గెస్. అంటే మనకి ఎక్స్చేంజ్ టీక్యూడిటీ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేస్తారు. అప్పుడు మీరు అయితే స్వాప్ అయితే చేసుకొని టోకెన్స్ని మీరు బిట్మార్ట్కి అయితే విడుదల అయితే చేసుకొని ఇన్స్టెంట్గా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. పర్ అకౌంట్కి $50 అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఇంకెవరైనా ట్రై చేయకపోతే ఫటాఫట్ అయితే ట్రై చేయండి. సో వీడియో లింక్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను గెస్. అలాగే దీని యొక్క అన్లిమిటెడ్ ట్రిక్ ఏంటి, ఓకేనా, చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో దీన్ని అన్లిమిటెడ్గా ఎలా లూట్ చేయాలని చెప్పేసి గెస్. దీని యొక్క అన్లిమిటెడ్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ క్యూడిటీ అప్లికేషన్ ఉంది కదా, సో దీని అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి రిమూవ్ చేయండి. సో మళ్ళీ క్యూ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో క్యూ వాలెట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు లాగిన్ అలాగే క్రియేట్ న్యూ అకౌంట్ అని అయితే వస్తుంది. ఓకేనా, సో మీ మెయిన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అన్లిమిటెడ్ టైమ్స్ చేసేటప్పుడు సో ఫస్ట్ అయితే ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. సో ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్ న్యూ అకౌంట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వేరే ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి ఐ అగ్రీమెంట్ అయితే క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గెస్. ఓకేనా, గెస్ మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీ దగ్గర మస్ట్ అండ్ షూర్గా అన్లిమిటెడ్ మెయిల్స్ అయితే ఉండాలి. మీరు డాట్ ట్రిక్ కానీ అలాంటి ట్రిక్ ఏం యూజ్ చేయకండి. సో మీకు టోకెన్స్ అయితే రావు గెస్. ఓకేనా, సింపుల్ ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి, ఇంకొక కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గెస్. మీరు క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇన్స్టెంట్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది గెస్. ఓకేనా, ఇన్స్టెంట్గా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా స్కిప్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇలా మీరు ఎన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అన్లిమిటెడ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకున్నట్లయితే సో మళ్ళీ సింపుల్గా క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకొక మెయిల్ అయితే ఇవ్వండి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి మళ్ళీ ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గెస్ ఇలా మీరు ఎన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు అన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ అకౌంట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లాగిన్ పేజ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేశాను. ఇలా మీరు 40 to 50 to 100 అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడంతో అయిపోదు గెస్. ఓకేనా, సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఫామ్ లింక్ అయితే ఇచ్చాను కదా, ఫామ్ అయితే ఓపెన్ గెస్. మీరు ఎన్ని అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకుంటారో ఆ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రతి అకౌంట్లో కూడా ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు ఈమెయిల్ ఐడి, సో తర్వాత నోడ్ ఐడి గెస్. ఓకేనా, సో నోడ్ ఐడి ఏంటంటే సింపుల్గా మీరు మళ్ళీ క్యూ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో క్యూ వాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ మీ మెయిన్ అకౌంట్ అనుకోండి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీ సెకండ్ అకౌంట్లో అయితే ఫిల్ చేయండి. సెకండ్ అకౌంట్ ఎలా ఫిల్ చేస్తారంటే సింపుల్గా సెకండ్ అకౌంట్ మీద లాగిన్ అయిన బటన్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే పెట్టి అకౌంట్ లాగిన్ చేయండి గెస్. మీరు అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు నోడ్ ఐడి అని చెప్పేసి ఒక ఐడి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఐడిని అయితే కాపీ చేసుకొని ఫామ్లో అయితే ఎంటర్ చేయండి గెస్. ఓకేనా, సో ఇలా మీరు ఎన్ని అకౌంట్లు అయితే క్రియేట్ చేశారో అన్ని ఫామ్స్ అయితే ఫిల్ చేయాలి గెస్. ఒక్కొక్కరికి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఆ ఎర్రర్కి సొల్యూషన్ ఏంటంటే గెస్ మీరు బ్రౌజర్ని అయితే క్లియర్ డేటా అయితే చేయండి. సో బ్రౌజర్ని క్లియర్ డేటా చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్ అయితే ఒక 2 or 3 టైమ్స్ అయితే ఆన్ ఆఫ్ చేస్తూ ఉండండి. సో తర్వాత అయితే ట్రై చేయండి. సో మీకు ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. సో ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత మీకు అప్రాక్స్ గెస్. ఓకేనా, అప్రాక్స్ 4 days అయితే టైం పడుతుంది టోకెన్స్ అయితే రావడానికి. సో వెయిట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా టోకెన్స్ వస్తాయి. ఈ అప్లికేషన్ అయితే బాగా వైరల్ అవ్వడం వల్ల సో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా అంటే చాలా లేట్ అయితే అవుతుంది గెస్. ఓకేనా, ఈ టోకెన్ విడ్రాల్ అనేది సో బిట్మార్ట్లో లిస్ట్ అవ్వగానే నేను మీకు విడ్రాల్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఓవరాల్గా ఇదే గెస్. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.